బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. కుకట్పల్లి నియోజకవర్గంలోని 5 చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. స్మితా సబర్వాల్ రీట్వీట్ తో తప్పేమీ లేదన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. భూభారతి చట్టంతో రైతులకు న్యాయం జరుగుతుందన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా. కుకట్పల్లి నియోజకవర్గంలోని 5 చెరువుల అభివృద్ధికి జీహెచ్ఎంసీ మరియు హైడ్రాలు ముందుకు వచ్చాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విలేకరుల సమావేశంలో తెలిపారు. నల్ల చెరువులో సుమారు 30 ఎకరాల స్థలం పట్టాలు ఉన్నాయని, పట్టాదారులకు టీడీఆర్ల ద్వారా న్యాయం చేస్తే వారు అభివృద్ధికి అడ్డురారని ప్రజలను ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటున్నానన్నారు. ఇప్పటికే పట్టాదారులతో అభివృద్ధి విషయమై చర్చిస్తున్నామన్నారు. పట్టాదారులు నన్ను కలవడం జరిగింది. మాకు నష్టపరిహారం ఇప్పియండి, మా పట్టాలన్నాయని చెప్పితో దానివల్ల అప్పుడు వెంబడే హైడ్రా కమిషనర్ గారిని ఫోన్ చేసి వెంబడే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి చెరువులో ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి న్యాయం చేయాలి. ఎందుకంటే తెలిసి కొన్న వాళ్ళు, తెలియక కొన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. పట్టాదారులు కూడా అమ్మారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే మీరు అనుకుంటున్నటువంటి డెవలప్మెంటు వాళ్ళకి ఉన్నటువంటి లీగల్ ప్రకారం ఇవ్వమని చెప్పాం. ఇలా తాత ముత్తాతల పేర్లు ఉన్నాయి కాబట్టి దాన్ని ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో లీగల్గా తీసేసుకొచ్చుకుంటే వాళ్ళకి ఇస్తే ఫ్యూచర్లో సమస్యలు ఉండవు. సిక్కంలో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఉన్నారో పట్టాదారులకు న్యాయం చేయమని చెప్పాం, కొనుక్కున్న ఎవరైనా న్యాయం చేసామని చెప్పాం. కాబట్టి దానికోసం సానుకూల స్పందించారు. దీన్ని పూర్తిగా డెవలప్ చేసేదానికి పూర్తిగా కుకట్పల్లి శాసనసభ్యులుగా సపోర్ట్ చేస్తారని చెప్పారు. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కంచి గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినట్లు తాను భావించడం లేదన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా. ఏం చెప్పిందంటే, నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమె చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాయి. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్. ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది. కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తా ఉన్నాం. సంతోషంగా. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని, ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తున్నాను. శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని వివేకానంద నగర డివిజన్, కూకట్పల్లి డివిజన్లలో 2,53 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి రంగారావు, జూపల్లి సత్యనారాయణలతో కలిసి పీఏసీ చైర్మన్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా 2,53 లక్షల రూపాయలతో కాలనీలలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామని, సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. డివిజన్, హైదర్ నగర్ డివిజన్ 3.5 డివిజన్లలో 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మేజర్ రోడ్లలో బహుశా 95% రోడ్లే మిగిలవు. దీంతో అదిగా ఇంకా 1-2 రోడ్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడే మా మహిళా సోదరు పెట్టారు. అది కూడా ఫస్ట్ వీక్లో ఇచ్చి 100% అభివృద్ధి మా ధ్యేయం. ముఖ్యమంత్రి గారిని కలిసినాక శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి 17,500 కోట్లు ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, లింక్ రోడ్లు కావచ్చు,
కొత్త రోడ్లు కావచ్చు 150 కోట్లు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ శంకుస్థాపన చేయటం జరుగుతాం. ముందుకు పోతాం. మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు మమ్మల్ని 3 సార్లు ఆశీర్వదించిన ప్రజలు, కార్పొరేటర్ గారిని 2 సార్లు ఆశీర్వదించిన ప్రజలకు ఎక్కడ నష్టం జరగకుండా పార్టీలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. ఏమి సమస్యలు ఉన్నా కూడా అందరూ కూడా వింటున్నారు. ఏమి సమస్య ఉన్నా కూడా రండి, మేము అందుబాటులో ఉండి ఇబ్బందులు అధిగమించే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ భూదాన్ పోచంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సర కాలంలోనే భూభారతి చట్టం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ధరణి వ్యవస్థ వల్ల ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయని, రైతులకు న్యాయం జరగలేదని, రైతులు తమ హక్కులను కోల్పోయి తీవ్ర మనోవేదనకు గురయ్యారని, దీనివల్ల ఆత్మహత్యలు కూడా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్ ఒక రైతు తిరిగి ఇబ్బంది పడి ఆఖరికి పెట్రోల్ పోసుకుంటూ అధికారి మీద కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటిస్తే ఆ ఆఫీసరు ఆ రైతు కూడా చనిపోయింది. అంటే అట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏదో అధికారిని చేయాలనే బాధ కాదు, ఎటు పాలు పోక ఆ రైతుకు అట్లాంటి పరిస్థితి దాపరిచింది. అట్లా లక్షలాది మంది రైతులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో ఈ ధరణి చట్టాన్ని పడేసి తన భూమి తన హక్కులు రాకపోతే ఇంతకుముందు మా అంజమ్మ చెప్పిందా, అంజమ్మనే చెప్తుండే ఆమె 2 ఎకరాలు పట్టా ఇచ్చారు కానీ ఆమె భూమి ఆమెకి ఇస్తలేరు. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు ఇచ్చేద్దామని చెప్పారు. ఇంటురా అంజమ్మ ఉన్నది ఆయన. సో ఇది మీరు అంతా సపోర్ట్లు కొట్టాలి. అంజమ్మ భూమి కూడా 2 ఎకరాల సమస్య ఉంటే అది చేస్తామని. యాదిరెడ్డి ఏదో సమస్య చెప్పిండు, మా ఇంకా ఎవరు సురేందర్ ఆయన సమస్య, మన సమస్యలన్నీ కూడా న్యాయబద్ధంగా. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో జిల్లాలో జరిగిన దాడిని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా ఖండించారు. ఉగ్ర దాడిని పిరికిపందు చర్యని, ఒక వర్గాన్ని టార్గెట్ చేసి హతమార్చడం బాధాకరమన్నారు. కశ్మీర్ లోయలో పహల్గాం వద్ద జరిగిన కిరాతక టెర్రరిస్టుల చర్య, అమాయకుల టూరిస్టుల పైన జరిగిన దాడిలో సుమారు 30 మంది చనిపోవడం జరిగింది. అనేక మంది క్షతగాత్రులు కూడా కావడం జరిగింది. చనిపోయిన వారికి వారి ఆత్మ శాంతి కూరాలని, అదేవిధంగా గాయపడ్డ వారికి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, ఇది ఒక పైశాచిక చర్య, ఒక రాక్షస చర్య, పిరికిపంద చర్య, దమ్ము ధైర్యం లేని చర్య ఇది. ముఖ్యంగా అక్కడ నువ్వు హిందువా ముస్లింలా అని అడుక్కుంటూ, ముస్లిం అంటే వదిలేసి అక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టంతో భూములకు భరోసా లభిస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కౌడిపల్లిలో జరిగిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని భూభారతి చట్టం, అందులోని అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వచ్చిన ఈ భూభారతి చట్టానికి ఏంటి డిఫరెన్స్ అనేది ప్రతి ఒక్క మండలంలో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి అక్కడ వచ్చిన ప్రజలకు, రైతులకు వాళ్ళందరూ కూడా చెప్పాలి. తద్వారా అక్కడ వచ్చిన ఎవరైతే హాజరైనారో ఆ రైతులంతా కూడా వాళ్ళ ఊర్లకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే ఇంతకుముందు వచ్చిన చట్టం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నష్టపోయి ఉన్నారో, పట్టాలు రాకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివరించి చెప్పినట్టయితే మళ్ళీ ఏవైతే మనం రెవెన్యూ సదస్సులు అనేసి ప్లాంటేషన్ పెట్టుకుంటే రికార్డులో వాళ్ళ పేరు ఉన్నట్టయితే వాళ్ళ పేరు నుంచి వేరే వాళ్ళ పేరు మీదకి మ్యూటేషన్లు, సబ్స్టేషన్లు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. సో దీని ద్వారా చాలా లిటిగేషన్లు, చాలా మంది కూడా నష్టపోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మా ప్రజావాణిలో మా కలెక్టరేట్ చుట్టూ వచ్చి తిరిగి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను ఖండించారు. ప్రాణాలు కోల్పోయిన వారికి బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులర్పించారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ కుక్కలారా. కాశ్మీర్ పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ భువనగిరిలో కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బరే జహంగీర్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించడం ద్వారా కాశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. విశాల భారతదేశంలో నిన్న కాశ్మీర్ రాష్ట్ర కేంద్రమైనటువంటి శ్రీనగర్ సమీపంలో పహల్గామా కేంద్రంగా ఉగ్రవాదులు చొరబడి అత్యంత పచ్చదనంతో కాశ్మీర్లో జీవించేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అందరూ కూడా అర్థం చేసుకోవాలి. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులపై తక్షణమే చర్యలు తీసుకొని మళ్లీ తిరిగి ప్రశాంతత వాతావరణము నెలకొల్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పహల్గాం ప్రాంతంలో ముష్కరుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కోరుతూ చంద్రాయనగుట్ట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయ నాగేష్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడుతూ ఈ దారుణ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, అతి కిరాతకమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మనం పొందినటువంటి మా యొక్క భారతదేశపటువంటి పౌరులు, టూరిస్టులుగా వెళ్ళినటువంటి మన దేశ పౌరులకు నివాళులర్పిస్తూ, అదేవిధంగా ఎవరైతే మృతి చెందిలో ఆయా కుటుంబాలకు ఆ యొక్క భగవంతుడు మనోధైర్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించాలని, అదేవిధంగా ఈ యొక్క తీవ్రవాదుల దాడి ఏదైతే ఉందో पाकिस्तान को चाहिए अपने घर को सुधारे। कश्मीर भारत का अटूट हिस्सा था, अटूट हिस्सा है और अटूट हिस्सा रहेगा। चाहे तुम कितनी कोशिश कर लो, तुम्हारे हाथ कश्मीर की जर्रा ज़मीन नहीं आने वाली। भारत की मिलिट्री दुनिया की चौथी बड़ी मिलिट्री है। अगर हमारा देश సరస్వతి నది పుష్కరాల సందర్భంగా బద్రీనాథ్లో అన్న ప్రసాద వితరణకు సంబంధించి పోస్టర్ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా ఆవిష్కరించారు. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 15 నుండి 26 వరకు జరగనున్న పుష్కరాలలో అన్నదానం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. అనేక జీవనదులు ప్రతి సంవత్సరము ఒక జీవనదికి పుష్కరాలు రావడం జరుగుతుంది. పురాతన కాలం నుండి ప్రతి నదికి ఒక గోదావరి పుష్కరాలు కానీ ఇతర నదుల పుష్కరాలు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మే 15 నుండి 26 వరకు 12 రోజులు సరస్వతి నది పుష్కరాలు రావడం ఇస్తూ, అదేవిధంగా బాసు సేవలు అద్భుతంగా ఉన్నాయి. ఆ సేవలన్నిటికీ అయ్యప్ప ఆశీర్వాదం ఉండాలని, భవిష్యత్తులో ఇంకా సేవా కార్యక్రమాలు పెరగాలని, దానికి మా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు వాల్ పోస్టర్ కార్యక్రమంలో రిలీజ్ చేయడం జరిగింది. అంగన్వాడీ పథకంలో కోడిగుడ్ల టెండర్లను గత కొన్నేళ్లుగా 3 కుటుంబాలు మాత్రమే దక్కించుకుంటున్నాయని తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆరోపించారు. దానివల్ల 7,500 మంది పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ముఖ్యమంత్రి టెండర్ ప్రక్రియను సమీక్షించి అందరికీ అనుకూలంగా టెండర్లు నిర్వహిస్తామని హామీనిచ్చారని, అందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కటౌట్ కు పాలాభిషేకం చేశామన్నారు. కష్టాలు, బాధలు వారికి మా గౌరవ పెద్దలు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా వెళ్ళి కలిసినప్పుడు వారు సానుకూలంగా స్పందించి ఈ జోనల్ వ్యవస్థ రద్దు చేసి ఏదైతే 7 జోన్స్గా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం విభజించి చిన్నకారు సన్నకారు రైతుల అందరికీ పుట్టగొట్టే విధంగా ఉన్న స్కీమును బంద్ చేసి 7 జోన్లను రద్దు చేసి అందరికీ అన్ని జిల్లాల వైజ్గా వచ్చేటట్టు మీ అందరికీ న్యాయం జరిగేటట్టు ఈ టెండర్ ఆపండి, దీంట్లో ఏదో ఉన్నదంటే నాకు అర్థం కాలేదు, నేను వచ్చిన తర్వాత రివ్యూ చేస్తా, అప్పటివరకు ఎక్స్టెన్షన్ ఇచ్చి 1 నెల ఎక్స్టెన్షన్ ఇచ్చేది, ఆ 1 నెల ఎక్స్టెన్షన్ ఇచ్చేది ఈ మాఫియాను అరికడదాము. నిజంగా నేను వచ్చినాక దీన్ని నేనే రివ్యూ చేస్తా, కన్సర్న్ మంత్రికి చెప్పండి అని చెప్పి చెంబడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఫోన్ చేసి చెప్పి దీని టెండర్ను ఎక్స్టెన్షన్ ఇచ్చి
ఒక నెల మే 15 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చింది నాపడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తా అని చెప్పిండు. మేము జరుగుతుందా జరగదా, మేము చేయగలమా, ఒక మామూలు రైతుల మీద అంతా చేయగలమా అనుకున్న టైంలో ఆయన చేసేందుకు ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రకంగా మేము పాలాభిషేకం చేయడం జరుగుతుంది. టూరిజం రంగంలో 25 సంవత్సరాలుగా అత్యుత్తమ ట్రావెల్ సంస్థగా నిలిచిన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థ ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నూతనంగా 6 కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఆర్వీ రమణ వెల్లడించారు. కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా దేశీయ, విదేశీ యాత్రలను సరసమైన ధరలోనే అందుబాటులోకి తీసుకుని వచ్చామని తెలిపారు. కాశీ, అయోధ్య టూర్ను 21,999 రూపాయలకే అందిస్తున్నామని తెలిపారు. ఆర్వీ ట్రావెల్స్ కార్యాలయానికి వచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులకి, సన్నిహితులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి, ముఖ్యంగా ట్రావెల్ ఇండస్ట్రీకి సంబంధించి ఆర్వీ ట్రావెల్స్ ఇవాళ తీసుకున్నటువంటి స్టెప్ అత్యంత ముఖ్యమైనటువంటి స్టెప్గా మనం భావించవచ్చు. గత 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భక్తులకి, దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక ప్రదేశాలపైన వాళ్లకు అవసరమైనటువంటి బడ్జెట్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో టూర్స్ కండక్ట్ చేసుకుంటూ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులకు కూడా ఇతోధికంగా ఈ రోజు రావడం అనేది బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ మంచి రోజు కాబట్టి 23వ తారీఖున తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మొత్తంగా 12 బ్రాంచుల్ని ఇప్పటి వరకు ఓపెన్ చేసి తెలుగు రాష్ట్ర పర్యాటకులకు అందరికీ అందుబాటులో ఉంటూ, అందరికీ వాళ్ళకు అవసరమైనటువంటి దేశీయ, అంతర్జాతీయ హాలిడే ప్యాకేజ్లన్నింటినీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి విధంగా, కోరుకున్నటువంటి బడ్జెట్స్లో అందుబాటులోకి తీసుకురావడానికి మన సంస్థ ఎప్పుడు కూడా. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సెంట్రల్ జోన్ డివిజనల్ కమిటీ సెక్రటరీ ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యులను పోలీసులు పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం లచ్చన్న కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ మాట్లాడుతూ, ఆత్రం లచ్చన్న కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న ఆత్రం లచ్చన్న జనజీవన స్రవంతిలోకి వస్తే వారికి ప్రభుత్వం తరపున అండగా ఉండి సహకరిస్తామని తెలిపారు. మావోయిస్టు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళిద్దరూ ఉంటారు ఇక్కడ. సో ఈ రిలేటివ్స్కి మనము ఆర్థిక సహాయము, అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకు ఇచ్చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ఆత్రం లచ్చన్న ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో, మావోయిస్ట్ అజ్ఞాతంలో ఉన్నారో ఆ వ్యక్తికి అప్పీల్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మీరు వెంటనే ప్రభుత్వానికి లొంగిపోయి మీరు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి మమ్మల్ని ఎంతో మోటివేట్ చేసి ఇలాంటి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్కి మమ్మల్ని చేయమని చెప్తూ ఉంటారు. సో వారిద్దరి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంగా ఆత్రం లచ్చన్న ఎక్కడున్నా కూడా తన ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి అందరిలాగా మంచి జీవనం గడపాలని చెప్పేసి నేను అప్పీల్ చేస్తూ ఈ ప్రోగ్రాం, మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు ఎస్ఐ కోటపల్లి గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బీజేపీ కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఘటనలకు నిరసనగా కూకట్పల్లి బీజేపీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అదేవిధంగా వివేకానంద నగర్ కాలనీలో డాక్టర్ వంశీరెడ్డి నేతృత్వంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. కేపీహెచ్బీ కాలనీలో ప్రీతం రెడ్డి నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. విధ్వంసకరంగా చంపడం జరిగింది. భయంకరమైన చావుని ఆ యొక్క సోదరులు చూస్తారు. దీని నిజంగా కూడా దీని వెనక పాకిస్తాన్ యొక్క హస్తం ఉన్నది. పాకిస్తాన్ హస్తం లేనిది ఈరోజు భారత సరిహద్దులు ఏమిటి, పాకిస్తాన్ తన సైన్యాన్ని, తన యొక్క యుద్ధ విమానాలని అన్నింటిని ఎందుకు రెడీ చేసుకుంటుంది? వాళ్ళు దొంగలు కాబట్టి భారతీయ సైన్యం ఎప్పుడైనా దాడి చేస్తారని చెప్పేసి వాళ్ళు రెడీగా మొత్తం ఈరోజు భారత సరిహద్దులో మనం ఏర్పడింది. సో పాకిస్తాన్ బుద్ధి ఉండాలి. ఈరోజులో జరిగిన ఉగ్రదాడి హేయమైన చర్య, పర్యాటకులపైన ఒక పగడ్బందీగా మరి కొత్త జెండాలు పర్యాటక క్షేత్రం అని అక్కడ పోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళని టార్గెట్ చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి 29-30 మందిని చంపారో మనం చూసాం.
కన్ను వేయాలి. మదర్సాలని ఈ యొక్క ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారు. మదర్సాలను కుక్కటి వేలతో మనం పెగిలిస్తే కానీ ఈ సమాజం బాగుపడదు. మదర్సాలు ఎందుకు వాళ్ళకు స్కూల్స్ లేవా, గవర్నమెంట్ స్కూల్స్ లేవా? వచ్చి చదువుకోవచ్చు. కానీ వాళ్ళు కేవలం ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ హిందువులను టార్గెట్ చేస్తూ లవ్ జిహాద్ పేరు మీద అనేక ఇబ్బందులు పెడుతున్న ఈ ఉగ్రవాదులను తరిమి కొట్టాలి. లేకుంటే సమాజం మిగులదు. వాళ్ళు మాత్రము రాక్షసులుగా ప్రవర్తిస్తూనే ఉంటారు. కాబట్టి హిందూ సమాజం అందరూ ముందుకు రావాలి. హైదరాబాద్ పాత బస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాఫర్ రోడ్లో అర్ధరాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న హుక్కా పార్లర్పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి హుక్కా సేవిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకుని 10 హుక్కా పాట్లను ఫ్లవర్లు సీజ్ చేసి రైన్ బజార్ పోలీసులకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ సాయి భగవాన్ కాలనీలో అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజురెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, ట్రెజరర్ కోటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ అనిరుద్ను ఘనంగా సత్కరించారు. మిషన్ భగీరథ గురించి దాదాపు ఒక 20 సార్లు మీట్ అయ్యి ఇక్కడ ఈ మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఆ మున్సిపాలిటీ ఆఫీస్ పోయి ఎస్ఆర్ నగర్, సరూర్ నగర్ కూడా అక్కడి వరకు కూడా జరిగింది. ఇంకొకటి ఈ కాలనీకి ఫస్ట్ మేడం సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి మళ్ళీ కౌన్సిలర్ ఇప్పుడు అభివృద్ధి చేశారు అనిరుద్ రెడ్డి గారు. గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఈ సమయంలో తెలుస్తుందని చెప్పి బాబు మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు సాయిబాబన్ కాలనీ కానివ్వండి, పక్కన బృందావన్ కాలనీ సోదరులను అందరూ కూడా వాస్తవంగా అప్పుడు బాబు ఎవరికి పరిచయం లేదు. వాళ్ళు నా మీద విశ్వాసంతో మేము చేసినటువంటి గతంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా ఒక విశ్వాసంతో బాబును అందరూ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి కొన్ని ఇబ్బందులై అనుకున్నంత రాకపోయినా కూడా తీసుకొచ్చి మీరందరూ గెలిపించారు. ఈ రోజు వరకు మీకు అందరికీ కూడా ఈ కాలనీ కానీ నేను కానీ సాయి కాలనీ వాసులు కూడా కొద్దిగా స్టార్టింగ్ ఇబ్బంది పెట్టారు. తర్వాత వాళ్ళందరూ నువ్వు చేసినటువంటి మంచి పని సాయి కాలనీ వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాన్ని కూడా నేను ఏ రోజు మర్చిపోను. ఈ కాలనీని నేను ఏ రోజు ఇది మా కుటుంబ సభ్యులను కోరుకుంటాను. ఈరోజు అటువంటి భేదాభిప్రాయాలు చూడాలని ముందుగా మీరు అందరూ సహకరించాలి. నా నుంచి ఎటువంటి పనులు తెలిసి కానీ తెలియగానే ఏమైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించాలి. మీ ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఉద్యోగుల జేఏసీ బృందం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహను కలిసి మెమోరాండం అందజేశారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిబంధనలకు విరుద్ధంగా సాక్స్ ప్రాజెక్టు డైరెక్టర్ బాండ్ పేరుతో తాము నష్టపోతున్నామన్నారు. బాండ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే విధి విధానాలను కొనసాగించాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి పాత పద్ధతిని ఇంప్లిమెంట్ చేయాలని డైరెక్టర్ను ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యంగా సార్ 5 డిమాండ్లు ఉన్నవి. ఒకటి, ఏదైతే ఇనిషియల్ డేట్ ఆఫ్ జాయినింగ్ లేకుండా బాండ్ పేపర్లో మేడం గారు 1 సంవత్సరానికి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. రెండవది, ఏదైతే మాకు 1 డే శాలరీ కట్ చేశారు సార్, ఆ 1 డే శాలరీ కూడా రీపేమెంట్ చేయాలి. అదేవిధంగా మూడవది వచ్చేసి మాకు అప్రైజల్స్ ఉంటుంది సార్ ఎవ్రీ సంవత్సరం, ప్రతి ఇయర్ కూడా. దాంట్లో కూడా ఇయర్ ఆఫ్ ఇనిషియల్ డేట్ ఆఫ్ జాయినింగ్ లేకుండా 1 ఇయర్ కానీ దాంట్లో కూడా ఇస్తామని చెప్పారు. అది కూడా మన నాకో రూల్స్కు అగెనిస్ట్ సార్. అదే ఇంకొకటి ఏంటంటే, ఇన్ని రోజులు కాంట్రాక్చువల్గా మేము దాదాపు తెలంగాణ శాఖలో 900 మంది వివిధ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాము. ఇవన్నీ మాకు ఇనిషియల్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇవ్వకపోవడం వల్ల డాక్టర్లకు కావచ్చు, ఎల్టీలకు కావచ్చు, నర్సులకు కావచ్చు, ఫార్మసిస్టులకు కావచ్చు, వీళ్ళు గవర్నమెంట్ పోస్టుకు వెళ్ళేటందుకు వీళ్ళకి వెయిటేజ్ మార్కులు రావు సార్. అందుకని మా మెయిన్ మేడంకి రిక్వెస్ట్ ఏంటంటే, గౌరవ మేడం గారు మాకు ఎలాంటి టాస్క్ ఇచ్చినా మేము అన్ని ఒకటి ఉంది సార్. తెలంగాణ టీజీ శాక్స్లో 3 యూనియన్లు ఉన్నాయి. 3 యూనియన్లు జాగ్గా ఏర్పడ్డాము. మేము అందరినీ కూడా ఎంప్లాయీస్తోనే మాట్లాడుతున్నారు మేడం గారు. కానీ జాకుని పిలిచి ఒకసారి ఏంటి మీ సమస్యలన్నీ కూర్చోబెట్టి మాట్లాడితే ఇది పరిష్కారం అయిపోతుంది సార్. వీడియో కాన్ఫరెన్స్లో మీటింగ్లలో ఇలాంటివి కావని చెప్పాము సార్. ఇలాంటి మేడం దృష్టి మా మీదకి మళ్ళీ రిక్వెస్ట్ చేశాము. వీటన్నిటి మీద మేడం కూలంకుషంగా ఆలోచించి మాకు ఇలాంటి మంచి నిర్ణయాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. దుండిగల్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు మండిపడుతున్నారు. మల్లంపేట్ బాలాజీ ఎంక్లేవ్ గండి మైసమ్మలలో అనుమతులకు మించి అక్రమ బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న పట్టణ ప్రణాళిక అధికారులు పట్టించుకోవడం లేదని, అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి యాడకి మండలంలో ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అడ్వకేట్ డాక్టర్ కె చక్రవర్తి తండ్రి పెద్దరాజు మృతి పట్ల ఎన్జీఓ సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ ఈ రోజున ఆయనకు నివాళులర్పించడం చాలా బాధాకరంగా ఉందని, మరొకసారి పెద్దరాజు ఆత్మశాంతి చేకూర్చే విధంగా వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి చేతుల మీదుగా పూలమాల సమర్పించడం జరుగుతుంది. గౌరవ అతిథుల చేతి మీదుగా చక్రవర్తి గారి నాన్నగారికి గౌరవనీయులు విశ్రాంత కెనరా బ్యాంక్ ఆఫీసర్ మా పెద్దలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుకట్పల్లి నియోజకవర్గంలోని 5 చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. స్మితా సబర్వాల్ రీట్వీట్ తో తప్పేమీ లేదన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. భూభారతి చట్టంతో రైతులకు న్యాయం జరుగుతుందన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని ఖండించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ గుప్తా. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.